ఇంకొకటి ఇవన్నీ జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదా అనే మాట ఇంకొకటి. ఇక్కడ సాఫ్ట్వేర్ మార్పు చేయడం కానీ కొన్ని కీలక డాక్యుమెంట్స్ తెలియకుండా ఆయన ధ్వంసం చేశారనే మాట కానీ, లేదంటే నకిలీ హోలోగ్రాములు కూడా పెట్టి ప్రైవేటు వ్యక్తులతో ఈయన చేతులు కలిపాడన్నా కానీ, ఇక్కడ ఒక జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు కానీ ఇక్కడ కిక్ బ్యాక్ రిసీవర్ గానే చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఈయన ఎందుకు స్పందించట్లా? ఎంత జరుగుతున్నా కానీ ఈయన చుట్టూ ఎంతమంది ఇటువంటి స్కాములు చేస్తున్నా కానీ ఈయన ఎందుకు మాట్లాడట్లా? ఇది ప్రధానమైన అంశం సార్. ఇక్కడ కూటమి ప్రభుత్వంలో నాయకులు మాట్లాడినా, లేదంటే ఇవాళ ప్యానల్లో ఇక్కడ కూర్చొని మాట్లాడినా, రాజుగారు మీలాంటి వ్యక్తులు మాట్లాడినా కానీ ఇవాళ జరుగుతున్న విచారణ ప్రకారంగా డాక్యుమెంటేషన్ ప్రకారంగానే స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లని ఆధారంగా చేసుకొని ఇవాళ చేసిన సోదాల ప్రకారంగా పట్టుబడిన డబ్బు ప్రకారంగా ప్రతి ఒక్కటి కూడా సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి చాలా స్టెప్ బై స్టెప్ చాలా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఎక్కడా కూడా తప్పిదం లేకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నారని చెప్పాలి. దానిలో భాగంగానే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే ప్రభుత్వానికి గండి కొట్టింది పన్ను. ఆ పన్నుల రూపంలో ఎంత ఎగ్గొట్టారని సార్ నన్ను మాట్లాడిన ఒక్క నిమిషం. ఇక్కడ మద్యం ఇక్కడ ప్రతి సామాన్య తెలుగువాడికి అర్థమయ్యే విషయం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేసే నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతానన్న వ్యక్తి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నెలన్నర గ్యాప్లో ఈ మద్యం పాలసీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసి ఇట్లాంటి చీప్ లిక్కర్లు తీసుకొచ్చి ఈ మద్యం పాలసీలో డిజిటల్ విధానం లేకుండా కేవలం నగదుతో మద్యం అమ్మారు అనేది ఇంకోటి ప్రధానమైన అంశం. ఇట్లాంటి చూసుకుంటా ఉంటుంటే ప్రతి సామాన్య ప్రజానికానికి కూడా మనం తెలియజేయాల్సిన అవసరం, జవాబుదారీతనం పూర్తిగా ఉన్నది రాజకీయ నాయకులుగా. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏమైపోయిందంటే అధికారం ఇచ్చారు కదా అని తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు, స్కాములతో నిండిపోయిన తీరు, దోపిడీలు చేస్తున్నారు. ఇవాళ కల్తీ మద్యం అయినా కానీ, ఇవాళ రోజున కల్తీ లడ్డు అయినా కానీ ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు పేకల్లోతు కూడా మునిగిపోయారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ఇటువంటి పలు డిబేట్లు జరుగుతున్నా కానీ, పలు ఛానల్స్లో ప్రస్తావన వస్తున్నా కానీ ఎక్కడైనా కానీ ప్రధానమైన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు స్కాములు, దోపిడీలు, వాళ్ళు ధ్వంసం చేసిన ఫైళ్ళు.